శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ 8500843331. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దశ తిరిగి రాజయోగం పట్టబోతోంది. 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ఈ అదృష్ట యోగం వల్ల కుంభరాశి వారి తలరాత మారనుంది. రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు వలన ఇక రాశి చక్రాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారి అదృష్టం యొక్క యోగం వరించబోతోంది. మరికొద్ది గంటల్లో వీరికి రాజయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష శాస్త్రంలో ఈ అదృష్ట యోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు. దీని కారణంగా కుంభరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ గుర్తింపును కూడా పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క రాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పోటీగా తీసుకుంటారు. అది విధంగా ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పూర్వ సాధించాలని కూడా తపనతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు, శ్రమిస్తూనే ఉంటారు. ఏ రంగంలోనైనా సరే మీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు ఎక్కువగా ఇట్టే కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు. ఇకపోతే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతోంది. ఈ రాజయోగం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు ఆకస్మికంగా ధనాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయం సాధించబడుతుంది. డబ్బులు ఆదాయకంగా ఉంటుంది. కుటుంబ సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలలో ఏదైనా ఉంటే వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు. ఈ యొక్క సమయంలో అడుగులు వేసి విజయాన్ని 100% సాధిస్తారు. జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలన్నీ కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా మీరు ఇతరులకు కూడా లొంగరు. వీరికి మంచి ప్రజా ఆకర్షణ అనేది ఉంటుంది. మీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులు అన్నీ కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అభివృద్ధి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ పరంగా కూడా మీరు కోరుకుంటున్నటువంటి మార్పులను మీరు చూస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే మీ పై ఆఫీసర్స్ యొక్క మెప్పును కూడా మీరు పొందుతారు. ఈ టైంలో చాలా జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేసేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనదాయం పెరిగే మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ లభించటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊహించని మార్పులను చూస్తారు. మీ జీవితంలో ఏ విషయాలకి కలలు కన్నారో, మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తయ్యి త్వరలోనే మీకు ఒక అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం అనేది మీ చెంతకు చేరబోతుంది. ఈ రాశివారి జీవితం మారబోతోంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి అనేది మీరు చూడటం జరుగుతుంది. ఆర్థిక బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం చేకూరుతుంది. సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవటం, సొంత ఇంటికి లోన్ తీసుకోవటం అలాంటివన్నీ కూడా అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి చేస్తారు. అదేవిధంగా మీరు సంతానంలో ఎన్నో ప్రాఫిట్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని పంచుతారు. ఇక ఆస్తులు రాబోయే రోజుల్లో త్వరలోనే ఉన్నాయి. ఆ యొక్క కేసులు ఏవైనా పెండింగ్లో కోర్టులో కనుక కేసులు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అందుకు ఫేవర్గా కూడా ఈ కేసులు రావటం జరుగుతుంది. అదేవిధంగా వివాదాలలో చిక్కుకున్న భూములు కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు.
మీరు ప్రతి విషయంలోనూ ముందుంటారు. ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటే గతంలో వీరు కొలీగ్స్‌కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వీరు మంచి సపోర్ట్ కూడా చేస్తారు. దీనివల్ల ఆఫీస్‌లో మీరు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో సందర్శనం చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణంలో మీకు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అది కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి. ఇచ్చే సలహాలను తీసుకోండి. వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే వాటికి మీరు ఓకే అనండి చాలు. ఎందుకంటే పెద్దవారు ఇచ్చే ధైర్యం అది మామూలు ధైర్యం కాదండి. వారు ఇచ్చే ధైర్యం వల్ల మీరు ఎన్నో రెట్లు ముందడుగు వేసి వారు వచ్చేటువంటి సపోర్ట్ అనేది మీరు ముందడుగు లాంటిదే. కాబట్టి వారి నుంచి ఎటువంటి సలహాలు సూచనలు వచ్చినా సరే మీరు తీసుకోవటం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. ఇక ఇలా చేయటం వల్ల కూడా మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతీదీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. వారి ఆశీస్సులతో మీకు ప్రతీదీ కూడా లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా ఏదైనా సరే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. అలాగే అంతకుముందు ఈ వ్యాపారం చేసిన వారి దగ్గరకు వెళ్ళి సలహాలు తీసుకోండి. ఎందుకంటే అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా రోజులో కొంత సమయాన్ని చదువుకోవాలి, ఇలా మీరు ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పరీక్షలలో చక్కటి రిజల్ట్ని చూస్తారు. ఇక విదేశాలలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లలో సీట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు ఈ యొక్క యూనివర్సిటీలో ఖచ్చితంగా 100% సీట్ అనేది లభిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతా ఆరాధనని చూసుకున్నట్లయితే కనుక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. దైవ బలం పెరుగుతుంది. అలాగే మూగ జీవాలకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా ఏర్పాటు చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి. ఇక గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తికి కానీ సాయిబాబా ఆలయానికి కానీ వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల గురుబలం మీకు పెరుగుతుంది. మీకు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నేతితో దీప ఆరాధన చెయ్యండి. లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవటానికి లేదా వినటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం కారణంగా కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ సమయంలో చేయవలసిన దేవతా ఆరాధన గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోస్ని షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ట్యాప్ చేస్తే అలాగే మేము పెట్టే ఎటువంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.